ఈ వీడియోలో ఫ్యాన్సీస్ గురించి చెప్తా. 6 ఓవర్స్, 10 ఓవర్స్, 15 ఓవర్స్ అంటే ఇవి మీకు తెలుసు, ఎస్ నో వేసుకోవడం. అవి కాకుండా ఇంకా చాలా ఉంటాయిగా, అవి చదివి లైన్ టు లైన్ అనేది దాని మీనింగ్ ఏందో ఎలా వేయాలో పెట్టు నేను చెప్తా. ఈ వీడియో లెంతీ అవ్వచ్చు, మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది ఇదంటే ఏంటి అని. సో స్కిప్ చేయకుండా వినండి. సో ఫస్ట్ ఉన్నది 6 ఓవర్ రన్స్ ఇంగ్లాండ్ ఏడివి అని ఉందిగా. అదేంటంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో 6 ఓవర్స్ రన్స్ 53 నో ఉంది, 55 ఎస్ ఉంది. సో నో అనుకుంటే నో, ఎస్ అనుకుంటే ఎస్, క్లిక్ చేసి బెట్ వేయాలి. సేమ్ కింద కూడా 6 ఓవర్ రన్స్ ఇండియా ఏడివి అని ఉందిగా, అది 59 నో రన్స్ ఉంది, 61 రన్స్ ఎస్ ఉంది, ఏదైతే అది. సో 10 ఓవర్స్ 20 ఓవర్స్ కూడా సేమ్. అండ్ లాస్ట్ లో టోటల్ రన్స్ ఇన్ మ్యాచ్ ఏడివి అని ఉంది చూడండి. అదేంటంటే మ్యాచ్ 2 బ్యాటింగ్స్ 2 ఇన్నింగ్స్ కూడా, ఇండియా స్కోర్ కానీ ఇంగ్లాండ్ స్కోర్ రెండు స్కోర్స్ కలిపితే 367 అనేది ఎస్ ఉంది. సో మ్యాచ్ మొత్తం మీద 367 రన్స్ ఎస్ అనుకుంటే ఎస్ వేయాలి. నో ఏమో 360 ఉంది. సో 2 టీమ్స్ స్కోర్ కలిపిన 360 రన్స్ అవ్వవులే అనుకుంటే 360 నో అనేది వేయాలి. సో ఈ ఫ్యాన్సీలు అనేది చాలా మందికి తెలుసుంటాయి, వాళ్ళు డైలీ ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు నుంచి చూడబోయే ఫ్యాన్సీలు 99% ఎక్కువ మంది ఆడరు. ఆ ఫ్యాన్సీస్ చెప్తా. ఫ్రెండ్స్, మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ అవ్వండి. అన్ని మ్యాచ్ రిపోర్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తాం, విత్ ఎంట్రీస్, లాస్ట్ కట్, బుక్ సెట్, క్యాష్ అవుట్ ఎప్పుడు చేసుకోవాలో. మ్యాచ్ ఫస్ట్ ఓవర్ రన్ ఏడివి అని ఉందిగా. మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఏ టీం ఆడినా ఫస్ట్ ఓవర్ లో 7 రన్స్ నో ఉంది, 8 రన్స్ ఎస్ ఉంది. అండ్ ఫాల్ ఆఫ్ ఫస్ట్ వికెట్ రన్స్ ఇండియా ఏడివి అని ఉంది. అంటే ఇండియా ఫస్ట్ వికెట్ పోయేసరికి 26 రన్స్ కొడతారు అనేది ఎస్ ఉంది. లేదు ఇండియా ఫస్ట్ వికెట్ ముందే పోయిద్ది అనుకుంటే 26 రన్స్ నో అనేది వేయాలి. థర్డ్ ఫ్యాన్సీ కూడా అంతే, ఫాల్ ఆఫ్ ఫస్ట్ వికెట్ రన్స్ ఇంగ్లాండ్ ఏడివి అని ఉంది. 23 నాట్ ఉంది, 23 ఎస్ ఉంది. అంటే 23 నాట్ వేయాలి అంటే ఫస్ట్ వికెట్ పడినప్పుడు 23 రన్స్ ముందుగానే పడిద్ది అనుకుంటే ఈ ఫ్యాన్సీ వేయాలి. ఫస్ట్ వికెట్ పడినప్పుడు 23 రన్స్ కొడతారు అనుకుంటే 23 ఎస్ వేయాలి. కింద కూడా అంతే, సెకండ్ వికెట్ కి అంతే, థర్డ్ వికెట్ కూడా అంతే. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్యాన్సీ చూడండి, సంజు శాంసన్ రన్స్ ఏడివి అని ఉంది. ఏడివి అంటే ఏం లేదు, అడ్వాన్స్, మళ్ళీ మీరు ఏందో అనుకోకండి. సంజు శాంసన్ రన్స్ 26 నో ఉంది, 26 ఎస్ ఉంది. సంజు శాంసన్ 26 రన్స్ కొడతాడు అంటే ఎస్ వేయాలి. లేదు కొట్టాడు అనుకుంటే 26 రన్స్ నో వేయాలి. ఓకే, ఈ రెడ్ కలర్ లో ఉన్నది నో, ఈ బ్లూ కలర్ లో ఉన్నది ఎస్, అది మీరు అర్థం చేసుకోండి. తర్వాత అభిషేక్ శర్మ రన్స్ కూడా ఉంది, అడ్వాన్స్ 24 రన్స్ ఎస్, 24 రన్స్ నో. అలాగే బి డకెట్ రన్స్ ఉంది, 22 రన్స్ ఎస్, 22 రన్స్ నో. సాల్ట్ రన్స్ ఉంది. అలాగే అభిషేక్ శర్మ బౌండరీస్ ఉంది, 5 బౌండరీస్ ఎస్ ఉంది, 4 బౌండరీస్ నో ఉంది. ఇక్కడ చాలా మందికి డౌట్ వచ్చింది, బౌండరీస్ అంటే 4, 6 అని. రెండు కలిపితే బౌండరీస్, 4 అయినా 6 అయినా 5 బౌండరీస్ అయితే కొట్టాలి. ఎస్ ఉంది, కొడతారనుకుంటే ఎస్ వేయండి. లేదు 4 అయినా 6 అయినా రెండు కలుపుకొని 4 బౌండరీస్ కొట్టారనుకుంటే నో వేయాలి. సంజు శాంసన్ బౌండరీస్ కూడా అంతే సేమ్. ఈ ఫస్ట్ ఫ్యాన్సీ చూడండి, ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ బౌండరీస్ ఇండియా అడ్వాన్స్ 4 నో ఉంది, 5 ఎస్ ఉంది. అంటే ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ లో ఎన్ని బౌండరీస్ పడతాయి, ఒక వికెట్ పడక ముందు ఓపెనర్స్ ఇద్దరు కలిపి ఎన్ని బౌండరీస్ కొడతారు, 5 ఎస్సా 4 నోవా అనేది. సేమ్ కింద కూడా అంతే, కాకపోతే ఇంగ్లాండ్ వాళ్ళ బౌండరీస్ ఫస్ట్ వికెట్ వి. తర్వాత థర్డ్ ఫ్యాన్సీ చూడండి, ఫస్ట్ వికెట్ లాస్ట్ 2 బాల్స్ ఇండియా ఏడివి అని ఉంది. 17 ఎస్ ఉంది, 17 నో ఉంది. అంటే ఫస్ట్ వికెట్ అనేది 17 బాల్స్ లో పోయిద్ది అనుకుంటే ఎస్ వేయండి. లేదు 17 బాల్స్ లో పోదు, 18th బాల్ అలా తర్వాతే పోయిద్ది అనుకుంటే నో వేయాలి. కింద కూడా అంతే, ఫోర్త్ ఫ్యాన్సీ ఫస్ట్ వికెట్ లాస్ట్ 2 బాల్స్ ఇంగ్లాండ్ అడ్వాన్స్ ఉంది. ఇవి ఇంగ్లాండ్ ఫస్ట్ వికెట్ 15 బాల్స్ కి పోయిద్ది అనుకుంటే ఎస్ వేయాలి, కాకపోతే నో వేయాలి అది. తర్వాత హెచ్ఎంబి ఫేస్ బై సంజు శాంసన్ అడ్వాన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ హెచ్ఎంబి అంటే ఏంది అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. హెచ్ఎంబి అంటే హౌ మెనీ బాల్స్ ఫేస్ బై సంజు శాంసన్ అడ్వాన్స్ అని ఉంది. సంజు శాంసన్ ఎన్ని బాల్స్ ఫేస్ చేస్తాడు, 19 నో ఉంది, 19 ఎస్ ఉంది. 19 బాల్స్ ఫేస్ చేస్తాడంటే ఎస్ వేయాలి. లేదు ముందే అవుట్ అవుతాడు, 19 బాల్స్ ఫేస్ చేయడం అనుకుంటే నో వేయాలి. సేమ్ కింద కూడా హౌ మెనీ బాల్స్ ఫేస్ బై అభిషేక్ శర్మ అడ్వాన్స్ ఉంది.
అభిషేక్ శర్మ 14 balls ఫేస్ చేస్తాడంటే ఎస్ వేయాలి, కాకపోతే నో వేయాలి. ఈ ఫ్యాన్సీలు చూడండి, టోటల్ మ్యాచ్ ఫోర్స్ అడ్వాన్స్, ఓన్లీ ఫోర్స్ మ్యాచ్ మొత్తంలో 34 పడతాయని ఉంది. 34 పడతాయి అనుకుంటే ఎస్ వేయాలి, లేవు పడవు అనుకుంటే 28 ఉంది, 28 పడవు అనుకుంటే నో వేయాలి. టోటల్ మ్యాచ్ సిక్సెస్ కూడా అంతే, మ్యాచ్ మొత్తంలో 6లు, 19 6లు పడతాయి అనుకుంటే ఎస్ వేయాలి. 17 ఉంది, నో. 17 6లు పడవు అనుకుంటే నో వేయాలి. టోటల్ మ్యాచ్ వికెట్స్ 14 వికెట్స్ మ్యాచ్ మొత్తంలో పడతాయా అంటే ఎస్ వేయాలి. 13 నో ఉంది, 13 వికెట్స్ పడవు అనుకుంటే నో వేయాలి. టోటల్ మ్యాచ్ బౌండరీస్ అంటే 6లు 4లు రెండు కలుపుకొని 47 ఎస్ ఉంది, 44 నో ఉంది. టోటల్ మ్యాచ్ వైడ్స్, మ్యాచ్లో ఎన్ని వైడ్స్ పడతాయి, 11 వైడ్స్ ఎస్ అనుకుంటే ఎస్ వేయాలి. 9 runs 9 ఏమో వైడ్స్ నో ఉంది, నో వేయాలి. తర్వాత టోటల్ మ్యాచ్ లెగ్ బైస్ ఉంది, లెగ్ బైస్ ఓన్లీ 5 అయితే 5 లెగ్ బైస్ రన్స్ వస్తాయి అనుకుంటే ఎస్ వేయాలి. 4 ఉంది, నో. 4 లెగ్ బైస్ రన్స్ రావనుకుంటే నో వేయాలి. ఇక్కడ కింద చూడండి లాస్ట్ లో టోటల్ మ్యాచ్ ఎక్స్ట్రా రన్స్ ఉంది. సో ఈ ఎక్స్ట్రాస్ ఏంటంటే నో బాల్ గానీ, వైడ్లు గానీ, లెగ్ బైస్ గానీ ఈ 3 కలుపుకొని 19 అయితే ఎస్ ఉంది. ఈ 3 కలుపుకొని ఎక్స్ట్రా రన్స్ 19 వస్తాయి అనుకుంటే ఎస్ వేయాలి, లేకపోతే 17 నో ఉంది, లేవు రావు అనుకుంటే 17 నో వేయాలి. ఇలా మీకు ఈ అడ్వాన్స్ మార్కెట్ లో ఇంకా క్యాచ్ అవుట్స్ గానీ, బౌల్స్ అని చాలా ఉంటాయి ఫ్యాన్సీలు. ఈ ఫ్యాన్సీ చూడండి, ఫస్ట్ వికెట్ ఆడ్ రన్ బావ్ ఇండియా అడ్వాన్స్ అని ఉంది, 0 నో ఉంది, 1 ఎస్ ఉంది. అంటే ఇండియా ఫస్ట్ వికెట్ పడినప్పుడు స్కోర్ అనేది ఆడా ఈవెనా అని, ఇక్కడ ఏముంది ఆడ్ అని ఉంది. ఫస్ట్ వికెట్ పడినప్పుడు స్కోరు 53, 55, 57, 59 ఇలా ఉందనుకోండి, అంటే ఆడ్ నెంబర్స్ మీకు తెలుసుగా, ఆడ్ లో ఉండాలి ఫస్ట్ వికెట్ పడినప్పుడు టోటల్ స్కోర్ అనేది. అప్పుడు మీరు ఇక్కడ ఎస్ అని 1 మీద బెట్ వేశారనుకోండి, సో ఫస్ట్ వికెట్ పడినప్పుడు ఆడ్ లో ఉంటే మీరు గెలిచినట్టు, లేకపోతే లాస్ అయినట్టు. అది మరి ఈవెన్ లో ఎలా అంటే కింద ఫ్యాన్సీ ఉంది చూడండి, ఫస్ట్ వికెట్ ఈవెన్ రన్ బావ్ ఇండియా అడ్వాన్స్ అని. ఈ ఫ్యాన్సీ వేస్తున్నారనుకుంటే ఎస్ వేయాలి. ఎస్ ఎక్కడ ఎస్ ఉందిగా, అది ఎస్ వేస్తే ఫస్ట్ వికెట్ పడినప్పుడు ఇండియా స్కోర్ అనేది 50, 52, 54, 56, 58, 60 ఇలా ఎంతైనా ఏ నెంబర్ అయినా ఉండొచ్చు ఈవెన్ లో. జస్ట్ నెంబర్ అనేది ఎగ్జాంపుల్ చెప్పా, 50 అనే కాదు, ఈవెన్ నెంబర్ ఏదైనా 2 అయినా, 4 అయినా, 8 అయినా, 6 అయినా, 10 అయినా ఏదైనా ఈవెన్ నెంబర్ ఉండొచ్చు. అలా ఆడ్ ఈవెన్ నెంబర్స్ తెలియకపోతే ఒకసారి మీరు గూగుల్ చేసి తెలుసుకొని ఆడండి. కింద కూడా అంతే సేమ్ థర్డ్ ఫ్యాన్సీ, ఫస్ట్ వికెట్ ఆడ్ రన్ బావ్ ఇంగ్లాండ్. సో ఇది ఇంగ్లాండ్ వికెట్ పడేసరికి వాళ్ళ స్కోర్ ఆడ్ ఉండిద్దని. తర్వాత ఫ్యాన్సీ ఈవెన్ ఇంగ్లాండ్. తర్వాత ఇండివిజువల్ గా ఉంది చూడండి, సంజు శాంసన్ ఆడ్ రన్ అండి. సంజు శాంసన్ అవుట్ అయ్యే లోపు ఈవెన్ చేస్తాడా రన్స్, ఆడ్ లో చేస్తాడా అనేది. నేను లాస్ట్ ఫ్యాన్సీస్ చెప్పబోయే ముందు చెప్తున్నా, మీకు ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా ఫ్యాన్సీ తెలియకపోతే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోస్ చేస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ ఇంకా లాస్ట్ ఫ్యాన్సీస్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ 50s ఇంగ్లాండ్ అడ్వాన్స్ ఉంది. ఇంగ్లాండ్ వైపు ఎన్ని 50s చేస్తారు, 2 50s చేస్తారనుకుంటే 2 ఎస్ వేయాలి, 1 కూడా చేయరనుకుంటే 1 నో వేయాలి. తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ ఇంగ్లాండ్ 30s ఏడీబీ ఉందిగా, సో ఇంగ్లాండ్ వైపు 30s ఎంతమంది చేశారు, 2 ఎస్ ఉంది. 2 30s అయితే కన్ఫర్మ్ వస్తాయి వాళ్ళ నుండి అనుకుంటే ఎస్ వేయాలి, 1 కూడా రాదనుకుంటే నో వేయాలి. ఈ 30s లో 50 చేయకూడదు, మళ్ళీ మీరు 50 చేస్తే 30 చేశాడుగా అనుకుంటారు, కాదు 30 చేసేసి 50 చేయకుండా అవుట్ అయితే అప్పుడే ఈ ఫ్యాన్సీ ఇస్తారు, చూసుకునేయండి ఫ్యాన్సీ. తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ డక్అవుట్స్ ఇంగ్లాండ్ లో ఎన్ని డక్అవుట్స్, 1 నో ఉంది, 1 ఎస్ ఉంది. తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ సింగిల్ డిజిట్ స్కోర్స్ ఇంగ్లాండ్ వైపు ఎంతమంది 0 నుండి 9 లోపు స్కోర్ చేస్తారు, అది 5 ఉంది. 5 అయితే సింగిల్ డిజిట్ లో స్కోర్ చేస్తారని ఎస్ వేసుకోవాలి. సో 4 players అయితే చెయ్యరు అనేది నో వేయాలి. లాస్ట్ లో కూడా అంతే, ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ డబుల్ డిజిట్ స్కోర్స్ 6 players డబుల్ డిజిట్ లో చేస్తారనుకుంటే 6 ఎస్ వేయాలి, 5 players చెయ్యరు అనుకుంటే నో వేయాలి. సో ఇది కూడా సేమ్. దీంట్లో ఈ సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ లో వాళ్ళు బ్యాటింగ్ కి వచ్చి, సింగిల్ డిజిట్ అయినా మీరు దేదేస్తే అది, వాళ్ళు కన్ఫర్మ్ గా బ్యాటింగ్ కి వస్తేనే ఆ స్కోర్ అనేది తీసుకుంటారు. మళ్ళీ మీరు బ్యాటింగ్ కి రాలేదుగా వాళ్ళ లెక్క కూడా వేసుకోకండి. సో ఈ ఫ్యాన్సీలన్నీ చూసి ఆడుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.